నమస్తే అండి. ఈరోజు ఫిబ్రవరి 2025న ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకుందాం. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగులు, విద్యా విధానం, ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు, అభాగ్యులు, సింగిల్ పేరెంట్ పిల్లలు, వీళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నా వ్యవస్థ బాగుపడాలి, నెక్స్ట్ తరం బాగుండాలని కోరుకునేటటువంటి ఎంతోమంది గొప్పవారు, ఉన్నతమైన వ్యక్తుల యొక్క సేవా కార్యక్రమంలో నాకు నచ్చి నా హీల్ స్కూల్ గురించి ఈరోజు డిస్కస్ చేయడం కుదురుతుంది. ఈ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ న్యూఢిల్లీకి అఫిలియేట్ అయి ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టం. అద్భుతమైన సౌకర్యాలు, కార్పొరేట్ లెవెల్ కన్నా హై స్టాండర్డ్లో ఉన్నటువంటి ఉచిత విద్యను అందించేటటువంటి స్కూల్. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. హీల్ స్కూల్ వచ్చేసరికి ప్రపంచంలో అతి కష్టమైన పని నాకు తెలిసి మంచి చేయడం అండి. అతి తేలికైన పని చేసేవాడిని విమర్శించడం. సరే, రెండోది వదిలేద్దాం, మనకొద్దు. చేసిన పని చేసే వాళ్ళకి ఒక చీమ కంట్లో నలుసంత చిన్న సహకారం అందిద్దామనే ప్రయత్నంతో నేను ఈరోజు చేస్తున్నాను. హీల్ ప్యారడైజ్ సంస్థ ఉచిత విద్య, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, లేదా సింగిల్ పేరెంట్ వాళ్ళకి, లేదా అంగవైకల్యం ఉండి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి విద్య, వాళ్ళకి వైద్యం, అకామిడేషన్, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి పెట్టిన వ్యవస్థ. ఇది ఏ స్టేజ్లో ఉంది, అడ్మిషన్ ఎలా ఉంటుంది, మన వంతు సహకారం ఎలా చేయాలనే విషయం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అగిరిపల్లి దగ్గర ఉంది. అనాథలు, తల్లిదండ్రులు ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలనేటువంటి ఆలోచనతో విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ డాక్టర్ కోనేరు ప్రసాద్ గారు హీల్ ప్యారడైజ్ సంస్థని ఎస్టాబ్లిష్ చేశారు. వన్ బై వన్ ఎదుగుతా ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యను కూడా అందిస్తున్నారు. ఉన్నత విద్య ప్లస్ దీన్ని డీమ్డ్ యూనివర్సిటీ చేయాలని, అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కలగజేయాలని ప్రతి ఒక్కొక్కళ్ళు సహకారంతో ఈ స్టేజ్కి వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ ఉన్నాయి. తర్వాత దీనికోసం అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ కానీ, గ్రౌండ్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, A to Z అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది గన్నవరం విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అగిరిపల్లి మండలంలోని తోటపల్లి గ్రామంలో. అద్భుతం ఏంటంటే 60 ఎకరాల్లో ఉంది స్కూల్. అండి మామూలుగా మన సిటీస్లో ఉండే అపార్ట్మెంట్లో ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ లేవు, పార్కింగ్ ఉండవు, పిల్లలు ఆడుకోవడానికి లేదు. ఒక రూమ్లో ఒక ఫ్యాన్ వేసి కుక్కిర్చి పారేస్తున్నారు, గోడౌన్స్లో పెడుతున్నారు, కోళ్ల ఫారాల్లో పెడుతున్నారు. వాటికి విరుద్ధంగా నేను చూసి వచ్చింది చెప్తున్నానండి. అమెరికన్ స్కూల్స్ కన్నా స్టాండర్డ్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న స్కూల్ ఇది. కేవలం ఫ్రీ ఎడ్యుకేషన్, పెయిడ్ సీట్లు లేవు. దీంట్లో హాస్పిటల్ ఉంది, అందుల కోసం ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంది, వృత్తి విద్యమైన ట్రైనింగ్ ఇస్తారు, కృత్రిమ అవయవాలు ఇన్స్టలేషన్ చేస్తారు, వయోవృద్ధన సంరక్షణ ఉంది, వ్యవసాయం నేర్పిస్తారు, సేంద్రియ వ్యవసాయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తారు, స్పోర్ట్స్కి ప్యారలల్గా సహకారాలు ఇస్తున్నారు. కంప్లీట్ ఇది వాలంటీర్స్ స్వచ్ఛందంగా చేసే వాళ్ళే తప్ప ఇక్కడ కమర్షియల్ అనేది లేదు, స్వార్థం అనేది లేదు, జీతం అనేది లేదండి. వాలంటరీగా చేస్తున్నారు వాళ్ళు. సో దీని ప్రధాన లక్ష్యం పిల్లలందరికీ విద్య, వైద్యం అందించాలి. 5 దశాబ్దాల క్రితం డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారు వైద్య విజయ్ హిజే గుంటూరులో ఆయన మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన మనసులో ఒక బీజం పడింది. దాన్ని మెల్లిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ 1922లో హీల్ చారిటీగా మార్చారు. గత 32 ఏళ్లుగా విజయవాడ, భద్రాచలం, తోటపల్లి కేంద్రాల్లో ఈ సంస్థ వేల మందికి సేవలు అందిస్తుంది. పిల్లలకి ఎంతో మంది భవిష్యత్తు రూపుతున్నారండి. మన అదృష్టమో దౌర్భాగ్యమో నాకు తెలియదు కానీ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎల్ఐసిలో ఎండిఆర్టీ చేసి విదేశాలు వెళ్ళిన వాళ్ళ చేతుల ద్వారా కొన్ని కోట్ల కొద్ది ప్రాజెక్ట్స్ డబ్బులు భారతదేశానికి తెచ్చుకోవచ్చు. కానీ ప్రాపర్ వేలో మనం తెచ్చుకోవట్లేదు. అది ఎందుకు ఏమిటనే నాకు తెలియదు. సిఎస్ఆర్ యాక్టివిటీ అయితే గత సంవత్సరం 29,000 కోట్లు ఉందండి. ఫండ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్రాపర్ వేలో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నం అనేది చిన్న లోపం. దాని అంటే నేను ఎవరిని విమర్శించే ఉద్దేశం నాకు లేదండి. అవకాశాలు ఉన్నాయని తెలియచేయడమే నా ఉద్దేశం. హయ్యర్ ఎడ్యుకేషన్ అకాడమీ ఫర్ లెర్నింగ్, హీల్, ఇది 60 ఎకరాల్లో చూడండి. ఈ స్కూల్ బిల్డింగ్ పక్కన చక్కటి గ్రీనరీ, వ్యవసాయం, ఇటు పక్కన కొండలు, అటు పక్కన నదీ జలాల్లాగా వాటర్ ఫాల్స్, వాటర్ ఉంది. సిస్టమేటిక్ హైజీనిక్ గా స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు. సోలార్ సిస్టమ్ ఉంది, పవర్ కట్ లేదు, జనరేటర్స్ ఉన్నాయి, టీచర్స్ క్వార్టర్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ హాస్టల్స్ బాగున్నాయి సిస్టమేటిక్ గా.
ప్లే గ్రౌండ్స్, వాళ్ళ చేత వ్యవసాయం కూడా నేర్పిస్తున్నారు వాళ్ళకి. సో ఇది విజయవాడ నుంచి వయా గన్నవరం వెళ్ళైతే 32 కిలోమీటర్లు అండి. బై కార్ అయితే 53 మినిట్స్ పడుతుంది. గన్నవరం నుంచి అయితే 14 కిలోమీటర్లు అండి. ఆటో ఫెసిలిటీ వెళ్ళాల్సిందే, లేదా మీ ఓన్ కార్ వెళ్ళాల్సిందే బస్సులు పెట్టుకొని. మా విజయవాడ నుంచి అయితే సిటీ బస్ ఉందండి, 308 అది. అగ్రిపల్లి దాకా వెళ్ళి అక్కడ నుంచి మీరు దిగి ఆటో మాట్లాడుకుంటే 4 కిలోమీటర్స్ పడుతుంది. రూట్ మ్యాప్ కూడా ఇచ్చాను. క్లియర్గా చెప్పాలంటే అక్కడికి డైరెక్ట్ బస్సు లేదు, ట్రైన్ లేదు. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే డెవలప్ చేసుకుందాం, ప్రశాంత వాతావరణాన్ని దూరంగా డెవలప్ చేద్దాం, ఒక గురుకులం లాగా ప్రయత్నం చేయడానికి చేసే ప్రయత్నం అదండి. సో ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. పిల్లలకి యోగా, ధ్యానం, మెడిటేషన్ అన్నీ నేర్పిస్తారు. దాని లింక్ కూడా ఇస్తున్నాను పైన, healcharity.org, హూ వి ఆర్ అబౌట్ హీల్ గురించి. ఈ లింక్ మీరు సేవ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అడ్మిషన్స్ ఓపెన్ అయినాయండి. 1వ తరగతి 2, 3, 4, 5 ఈ 5 సెషన్స్లో అడ్మిషన్స్ తీసుకుంటారు. ప్లస్ జూనియర్ ఇంటర్లో అడ్మిషన్స్. ఈ అడ్మిషన్స్కి అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి, ఫీజు ఏమీ లేదు. ఆ అగ్రిపల్లి స్కూల్లో మీకు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేసి అడ్మిషన్స్ ఇస్తారు. ప్యూర్లీ రెసిడెన్షియల్, ఎవ్రీథింగ్ ఫ్రీ అనమాట. ఇంగ్లీష్ మీడియం ఉంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా దగ్గర దగ్గర 800 మంది పిల్లలు ప్రజెంట్ చదువుతున్నారు అక్కడ ఆ ప్రీమిసెస్లో. పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ 3 నెలలకు ఒకసారి పేరెంట్ మీటింగ్ అలౌ చేస్తారు, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి లేదు. అలా కాదండి, అసలు ఏమిటి స్కూల్, ఎలా ఉంది, దీని ఎస్టాబ్లిష్మెంట్ ఏంది, ఆర్గనైజేషన్ ఏంది, స్టడీ స్ట్రక్చర్ ఎలా ఉంది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి ఎప్పుడైనా సరే 10 to 5 రావచ్చు అని చెప్పారు. వెళ్ళి స్కూల్ ప్రిమిసెస్ మీరు చూసుకోవచ్చు. తర్వాత వీళ్ళు ఇచ్చేది తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదా సింగిల్ పేరెంట్, చిల్డ్రన్ సఫరింగ్ అబ్యూస్ ఆర్ సీరియస్ ఫ్యామిలీ నెగ్లెక్ట్ వల్ల కానీ, కొన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా మెరిట్ బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్స్ ప్యూర్లీ ఫ్రీ అడ్మిషన్ అండి. మనం డబ్బులు కట్టి 10 లక్షలు కట్టి నా బిడ్డను చేర్చాలన్నా కూడా అడ్మిషన్ ఇవ్వరు. ఈ తోటపల్లి విలేజ్ వచ్చేసరికి అగిరేపల్లి మండలం, కృష్ణా జిల్లాలో ఉందండి, ఆంధ్ర రీజన్. మీకు మచిలీపట్నం నుంచి అయితే 75 కిలోమీటర్లు ఉంటుంది, అగిరిపల్లి నుంచి 5 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి అయితే 300 కిలోమీటర్లు ఉంటుంది. ఈ అడ్మిషన్ ఎవరు తీసుకుంటారు ఏంటి, ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడి మొత్తం మీకు ఇక్కడ ఇచ్చాను. ఒకసారి నిదానంగా ప్రశాంతంగా చూడండి. తర్వాత ఫార్మల్గా మన హైందవ సాంప్రదాయం భారతదేశంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ఈ 4 కలిసి ఉన్నటువంటి ఈ విద్యా విధానం ఇక్కడ ఉందండి. గురుకులం లాగా సిస్టమేటిక్గా వీళ్ళు టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. అన్నీ తండ్రిలాగా కేర్ తీసుకోవడం, తల్లిలాగా ఫుడ్ కానీ, గురువులాగా నేర్చడం, దైవంలాగా అన్ని విద్యలు నేర్పిస్తున్నారు వ్యవసాయంతో సహా. ఈ రోజున్న టెక్నాలజీ దెబ్బకి మొబైల్ ఫోన్స్, సినిమాలు వీటి నుంచి డివైట్ అవ్వడానికి తల్లిదండ్రుల అనాథలకి అద్భుతమైన వరం అండి. నా మనస్ఫూర్తిగా నా ఒపీనియన్ చెప్తున్నానండి. గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, కమర్షియల్ స్కూల్స్, శ్రీ చైతన్య, భాష్యం, నారాయణ, ఏ స్కూళ్ళు దీనికి చాలదండి. హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, ఆన్లైన్, విదేశాల నుంచి కూడా ఫ్యాకల్టీ ఆన్లైన్లో చెప్తుంటారు. ఆన్లైన్ నెట్ కనెక్షన్, సెషన్స్ కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారు, క్లాస్ రూమ్స్ పెట్టారు, డెమో క్లాసెస్ ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే ఆ అనుభూతిని అనుభవించండి మై డియర్ ఫ్రెండ్స్. సో వ్యవస్థ బాగుండాలని మనం అనుకుంటే చాలదు, దానికి మన వంతు ప్రయత్నం కూడా చేయాలి. భగవంతుడు ఇక్కడ మనకు అవకాశం ఇచ్చాడు. ల్యాబ్స్ బాగున్నాయి వీళ్ళకి, ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్, దాని ఫ్యాకల్టీ ఉన్నారు, లైబ్రరీ ఉంది, 15,000 పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీ ఉంది, మాన్యువల్ బుక్స్ ఉన్నాయి. సో ల్యాబ్స్ కాకుండా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి వీళ్ళకి. గ్రూప్ డిస్కషన్, వీళ్ళు ఎలా అంటే పిల్లలు 1వ తరగతి నుంచి కూడా గ్రూప్ డిస్కషన్ ఉంది యాక్టివిటీస్ గురించి. ఏదో చెప్పింది చదివి బట్టి పట్టడం కాదండి, లైవ్ క్లాసెస్ కలుగుతుంటాయి, సెల్ఫ్ హెల్ప్ నేర్పిస్తారు, ఇండివిజువల్ స్కిల్స్ డెవలప్ చేస్తారు, ఫార్మింగ్ నేర్పిస్తారు, ఆర్ట్ నేర్పిస్తారు, లిటరేచర్ ఉంది, హైటెక్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి వీళ్ళకి, హైజీనిక్ ఫుడ్ బాగుంది, డిసిప్లిన్ బాగుంది పిల్లలది, మెడికల్ ఫెసిలిటీ బాగుంది, ఫుల్ గ్రీనరీ అండి, ప్రశాంతంగా ఉంటుంది గ్రీనరీ, చెట్లు అసలు పిల్లల పేరుతోనే చెట్లు నాచి వాళ్ళే ఎస్కాట్ చేసుకొని వాళ్ళే పెంచుతున్నారు, అలా నేర్పిస్తున్నారు. చుట్టుపక్కల కొండ ప్రాంతం, చక్కటి వాటర్ ఉంటుందండి, పొల్యూషన్ లేదండి ఇక్కడ. సో సెల్ఫ్ డెమో లాగా చిన్న చిన్న ఓపెన్ స్టేడియంస్ కట్టారు, ఆ పిల్లలు డెమో చెప్తారు. క్రాఫ్ట్ ఉంది, ఫుడ్ బాగుంటుంది, అకామిడేషన్ బాగుంటుంది, ల్యాబ్స్ కూడా చాలా ల్యాబ్స్ ఉన్నాయండి పిల్లలకి. యోగా, ధ్యానం, మెడిటేషన్ కూడా నేర్పిస్తున్నారు. ఈ స్కూల్లో అడ్మిట్ అవ్వాలంటే పైన లింక్ ఇచ్చండి, లింక్ క్లిక్ చేసినా నెట్లోకి వెళ్ళి కొట్టినా వస్తుంది. కొట్టిన తర్వాత మీకు ఇలా మెనూ వస్తుంది. దీంట్లో ఏ ఇయర్, స్కూలు, డే స్కాలరా, ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఫోన్ నెంబరు, పుట్టిన తారీఖు, ఏ క్లాస్ కావాలి. నేను రఫ్గా చేశానండి ఇక్కడ. డే స్కాలర్ ఇక్కడ ఉంటుంది, డే స్కాలర్ కొడితే డే స్కాలర్, రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లాస్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5, ఫస్ట్ ఇయర్ ఎంపీసీనా, ఫస్ట్ ఇయర్ ఎంఈఏనా, ఫస్ట్ ఇయర్ బైపీసీనా, అడ్మిషన్స్ ఇవేనండి. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుందండి, 6 డిజిట్స్ ఓటీపీ మనకి ఎస్ఎం వస్తుంది. ఆ ఓటీపీ టచ్ చేయగానే మీకు అడ్మిషన్ ప్రాసెస్ రిజిస్టర్ అవుతుంది అక్కడ. సో అడ్మిషన్ ప్రాసెస్ ఇలా కాకుండా మన వంతు దీనికి సహకారం చేద్దాం. ఎంతో మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వెల్ ఎస్టాబ్లిష్డ్ సాఫ్ట్వేర్ పిల్లకాయలు ఉన్నారు, కార్పొరేట్స్ ఉన్నారు. మన వంతు చిన్న సహకారం ఇన్స్టిట్యూట్కి చేయాలని నాకు మనసులో ఉంది. అది మీ ఛాయిస్ అండి. మనం పుచ్చుకున్న దానికన్నా ఇచ్చినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది ఇప్పుడు కూడా. సో డొనేషన్స్ ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లోనే యూ కెన్ స్పాన్సర్ ఏ డొనేషన్ ఇవ్వచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఒక్కసారి ఇస్తారా, మీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు, యువర్ చాయిస్. లేదు ఒక పిల్లవాడికి ఖర్చును స్పాన్సర్ చేస్తారా, లేదు ఒక ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తారా, లేదు ఫుడ్, మీ చాయిస్ అది ఏది కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి మినిమం 2.5 రెసిడెన్షియల్ పర్ మంత్ 5.5 పోవర్టీ ట్రాప్ అని రూ. 1,000 పర్ మంత్, హైయర్ ఎడ్యుకేషన్ అయితే 6,000. ఇలా పిల్లవాళ్ళకి మీరు ఒక చైల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తారా, ఆల్రెడీ ఉన్నతనికి రెన్యువల్ చేసి స్పాన్సర్ చేస్తారా, మీ ఛాయిస్ అది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇస్తారా, ఆన్లైన్లో పే చేస్తారా, జీపేలో పే చేస్తారా, చెక్ ఇస్తారా, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఛాయిస్. సో ఇప్పుడు మనం కామన్గా మనం ఎలా ఉన్నాం ఈరోజు, 18% జిఎస్టీ ప్రతి దాని మీద మ్యాండేటరీ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ 30% వెళ్తుంది. లేదా ఈ ఆస్తి ఉంటే 30% ప్రాపర్టీ ట్యాక్స్ వెళ్తుంది. కారు బయటికి తీస్తే ఫాస్ట్ ట్యాగ్ కట్టాలి. మళ్ళీ కారు కొంటే లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఇల్లు కొన్నా ఇది కొన్నా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి. ఇల్లు అమ్మితే క్యాపిటల్ ట్యాక్స్ కట్టాలి. సో మీరు, నా ఒపీనియన్, మీరు ఎంత డొనేషన్ ఇస్తారు మీ ఛాయిస్ అండి. నేను అనుకుంది మాత్రం ఎవ్రీ నా ఇన్కమ్లో 1% ఉడతా భక్తిగా చేద్దామని అనుకున్నాను. మీ ఛాయిస్ ఎంత అనేది. నేను 1% మనం ఇచ్చి ఎదురువాడికి ఇవ్వమంటే న్యాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా డొనేషన్కి వెళ్తే ఇలా మీకు మెనూ ఓపెన్ అవుతుందండి. ఈ మెనూలో నా మనవరాలు ఈటి అమికా పేరుతో 6,000 నా ఫోన్ నెంబరు అంతా రిజిస్టర్ చేసిన తర్వాత డొనేట్ అని కొట్టాను. డొనేట్ అని కొట్టంగా నాకు ఈ మెనూ వస్తుంది, హీల్ చారిటీ ఆర్గనైజేషన్ మెనూ. దీన్ని స్కాన్ చేసేస్తే ఫోన్పే కానీ జీపే నుంచి పేమెంట్ వెళ్ళిపోతుందండి. ఇమీడియట్గా వాళ్ళ నుంచి ఒక మెయిల్ వస్తుంది, వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ కూడా వస్తుంది, నేను పే చేసింది. మీ చాయిస్. తర్వాత మీరు వాళ్ళతో ఎవరైనా కమ్యూనికేట్ అవ్వాలంటే వాళ్ళ మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చానండి. దీనికి శ్రీ రామావతార్ యాదవ్ గారు రిటైర్డ్ ఐపీఎస్ వచ్చేసి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మంచి మంచి కార్పొరేట్స్, క్లాస్ 1 ఆఫీసర్స్, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కూడా ఏదో మన వంతు చేద్దాం. సార్ దయచేసి సీనియర్స్ అయితే రిటైర్ అయిన అనుకోవద్దండి. దిస్ ఇస్ ది రీజనరేషన్. మన నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వాల్సిన అవకాశం ఇక్కడ ఉంది. మీరు యంగ్స్టర్స్ అయితే మాత్రం ఒక్కసారి మీ పిల్లలతో పాటు ఆ వెన్యూకి వెళ్ళండి దయచేసి. పిల్లలతో పాటు వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, ఆ స్కూల్ చూపించండి. మీకు స్కూల్స్ ఉంటే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళండి. లేదు మీరు టీచర్స్ అయితే మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఒకసారి తీసుకెళ్ళండి. అసలు ఎలా ఉంటుందనే సిస్టమ్ అనేది, ఎక్కడికో అమెరికా పోయి విదేశాలకు పోయి ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోనక్కర్లేదు. అమెరికాలో ఎస్టాబ్లిష్ అయిన డాక్టర్స్ ఆ స్టాండర్డ్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ కావచ్చు, మోటివేటర్స్, గైడ్స్ అయితే ఒక్కసారి ఇన్స్టిట్యూట్ చూడండి. ఏబీబీ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది, ఎస్ఎఫ్ఐ కానీ, పీడిఎస్, యూటీఎఫ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే దయచేసి ఒక్కసారి విజిట్ ది ప్రీమిసెస్. అస్సలు హిందూకి టెంపుల్ ఎంత ముఖ్యమో, ముస్లిమ్స్కి మసీద్ ఎంత ముఖ్యం, క్రిస్టియన్కి చర్చెస్ ఎంత ముఖ్యమో, మన బిడ్డల భవిష్యత్తుకి, మన నెక్స్ట్ జనరేషన్కి ఈ స్కూల్ చేరాలని నేను అతిశయోక్తిగా చెప్తున్నాను కదండి. నేను వెళ్ళి చూసి నాకు నచ్చింది మీకు చెప్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి. వాలంటరీ ఆర్గనైజేషన్స్, చారిటబుల్, సర్వీస్ ఓరియంటెడ్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వీళ్ళందరినీ కూడా ఒక్కసారి వెళ్ళి చూడండి. స్ప్రెడ్ ది మెసేజ్, కమ్యూనికేట్ ఇట్, మోటివేట్ ది పబ్లిక్, గైడ్ దెమ్. మీరు మంగళ షాప్కి వెళ్తే వాడికి ఒక మాట చెప్పండి, కొబ్బరి బొండాలు ఒకటి ఒక మాట చెప్పండి, కూరగాయలు వాళ్ళు చెప్పండి, ఎవరికి ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటుందో మాట సహాయమే మనం చేయమంటున్నాను నేను. వాళ్ళకి అడ్మిషన్స్కి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి, సాయం అడిగేవాడు భక్తుడు, సాయం చేసేవాడు దేవుడు. మీరు మాట సాయమైనా చేయండి, డొనేషన్ ఇవ్వగలిగితే యువర్ చాయిస్. లేదు, ఎంతో మంది పిల్లలు ఉన్నారండి, మన దేశంలో జనాభా కొదవ లేదు. పిల్లల్ని రైట్ వేలో మన గైడెన్స్ ఇవ్వగలిగితే దొంగతనాలు తగ్గుతాయి, స్టాండర్డ్స్ పెరుగుతాయి, సెక్యూరిటీ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మనం చేసే చిన్న సహాయం దేశ వ్యవస్థకి మనకు తెలవకుండా వెనక ముందు దాని ఫలితాలు వస్తాయి. నువ్వు ఇత్తనాన్ని నాటితే నువ్వే పండు తిన్నక్కర్లా, ఆ పండు నెక్స్ట్ జనరేషన్ నువ్వు అనుభవిస్తా. నా చిన్నప్పుడు చీరాల పొన్నూరులో వెళ్తుంటే రోడ్డెమ్మటి పెద్ద పెద్ద చింత చెట్లు ఉండి చల్లగా నీడ వచ్చేసి చింతకాయలు రాళ్ళేసి కొట్టుకునేవాడిని. సో ఆ తృప్తి, ఆనందం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలంటే మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, నాది ఇది మీ టు వి చారిటబుల్ ట్రస్ట్ అవుతుంది. నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రావెల్ వీడియోస్, ఫ్రీ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎల్ఐసి ఫీల్డ్ ఫోర్స్ సంబంధించిన క్లాసెస్ ఇవి యూట్యూబ్లో ఛానల్లో పెడుతున్నాను. ఈ సెషన్ అయిన తర్వాత నేను
ఇంకా ఫ్రీ రైజ్ ఇండియా ఫౌండేషన్, ఎన్జిఓస్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, గురుకుల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఇది కాకుండా హైయర్ ఎడ్యుకేషన్, ఎన్డీఏ, సిడిఎస్, ఐఐటి, ఎస్ఎస్ఓ, ఎస్సిఆర్వి ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీడియోస్ చేసి నేను షేర్ చేస్తాను. మీరు లైక్ చేయమని నేను ఆశించట్లేదు, కానీ షేర్ చేయండి, ఎదుటివాడికి చెప్పండి. మౌత్ టు మౌత్ కాన్వాసింగ్ ఎవరికి ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు. ప్లీజ్ కమ్యూనికేట్ టు అదర్స్, ఆస్పిరెంట్స్, అవకాశం ఉన్న వాళ్ళకి తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.